హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఘోర విమాన ప్రమాదం పరిస్థితి దారుణం అని అప్డేట్ రావటం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బొలీవియాలో శుక్రవారం సాయంత్రం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా 30 మంది పైగా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్తగా ముద్రించిన నోట్లను తరలిస్తున్న నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో రన్వే పక్కకు జారి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలోనే చాలామంది చనిపోయారు. అయితే కరెన్సీ నోట్లు అక్కడ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానిక ప్రజలు అక్కడికి చేరుకొని కరెన్సీ నోట్లను తీసుకుంటున్నారు. స్థానిక అధికారుల ప్రకారం శాంతాక్రూజ్ నుండి బయలుదేరిన ఈ సైనిక విమానం లా సమీపంలోని ఎల్ ఆల్టోలో ల్యాండింగ్ సమయంలో రన్వే పైకి దూసుకెళ్లింది. పెద్ద సంఖ్యలో అక్కడ ఈ సమాచారం అందుకొని ప్రజలు చేరుకొని డబ్బును తీసుకుంటున్నారు. వీళ్ళని చెదరగొట్టడానికి పోలీసులు కూడా అక్కడ వాటర్ ఫిరంగులను, టీయర్ గ్యాస్లను సైతం వినియోగించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి స్థానికంగా ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.